బృహదస్సుడు. పైగా ఇందులో తెలుసుకోవాల్సిన మరొకటి ఏంటంటే విషయాలన్నీ అస్థిరాలే. ఇది బాగా గుర్తుపెట్టుకో. విషయాలంటే జీవితంలో వచ్చే సుఖాలు దుఃఖాలు, ఇవాళ ఒక సంపద రావడం మళ్ళీ పోవడం, ఇవన్నిటికీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇవి అస్థిరములు. విషయములు ఎప్పుడు అస్థిరమే. కనుక అస్థిరమైన విషయాలను దృష్టిలో పెట్టుకుని కోపాలు తాపాలు దుఃఖాలు వాటి కోసం చెయ్యరాని పాపాలు, అంతే కదా. పాపం ఎందుకు చేస్తారు? ఆ విషయములు కావాలనే తాపత్రయం, అవి ఇంకా ఇంకా కావాలనే మరొక తాపత్రయం, ఉన్నవి పోకూడదని మరొక తాపత్రయం. వాటి కోసం చేసే పనులే పాపాలు అవుతుంటాయి. ఇంత చేస్తే ఏ విషయాలు ఏవి స్థిరం కావు అవి. కానీ అస్థిరమైన విషయాల కోసమని రాగద్వేషాలకు లోనైపోతూ ఉంటారు. అందుకే ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి విషయాలు జరిగినప్పటికీ కూడా హృదయాన్ని ధర్మమునందు నిశ్చలంగా నిలిపి ఉంచాలి. అది నిలిపి ఉంచాలంటే అక్కడ ఒక ఆధారం ఉండాలి కదా, అంతే కదా. ఒక రాట గట్టిగా పాతితే అది గాలికి వాటికి కొట్టుకుపోదు, నిజమే. గట్టిగా పాతాలంటే ఎక్కడ పాతాలి? అదొకటి ఉంది కదా, ధర్మమునందు మనస్సుని పాతాలి. అది నిలబడి ఉంచుకో, అది చాలు ఇక్కడ. అందుకే తెలుసుకో, ఎప్పుడు చింతపడకు. రెండవది, ఇలా వచ్చిందేమిటి అలా వెళ్ళిపోయిందేమిటి, రెండిటికి మనస్సును కలత పెట్టుకోకు. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు, అదొక్కటే. నీ సహజత్వంలో నువ్వు ఉండు అంటారు రమణుల వారు. అది ఇక్కడ. అస్థిరత్వంచ సంచిత్య పురుషార్థస్య నిత్యదా తస్యోదయే వ్యయే చాపి న చింతయితుమర్హసి. కనుక నువ్వు అయ్యో అప్పుడు అన్నీ పోయాయే ఏమీ చేయలేకపోతున్నానని చింత విడిచిపెట్టే ధర్మరాజా. నల మహారాజు కథ వల్ల సమాస్వసిహి, నిన్ను నువ్వు ఓదార్చుకో. మాసుచ దుఃఖపడకు సుమా. దైవం ప్రతికూలంగా ఉన్నప్పుడు, పురుష ప్రయత్నాలు ఫలించనప్పుడు మనిషికి దుఃఖం కలగడం సహజం. ఎప్పుడు దైవం అనుకూలించకపోతే, నీ ప్రయత్నం ఫలించకపోతే అప్పుడు దుఃఖం కలుగుతుంది. కానీ ధైర్యం అనే మాటకు అప్పుడు అర్థమేముంది? దుఃఖం కలిగినప్పుడు ఉండవలసినదే ధైర్యం. సుఖంగా ఉన్నప్పుడు అందరూ ధైర్యంగానే ఉంటారు. కనుక ధైర్యం అనే మాట అప్పుడు తీసుకోవాలి సుమా, ఇది చెప్తున్నాడు. అంతేకాదు, ఎవరైతే ఈ చరిత్రని చెప్తారో శ్రద్ధగా వింటారో వారికి దారిద్ర్యములు ఉండవు, సంపదలు సమృద్ధిగా లభిస్తాయి, వాళ్ళకి లోటు అనేది ఉండదు సుమా. ఉన్నత స్థితిని పొందుతారు, వారికి మనస్సులో అందరి పట్ల ప్రీతిభావం కలుగుతుంది, ఆరోగ్య సంపత్తి లభిస్తుంది. ఈ విషయంలో సందేహం లేదంటూ వరుసగా ఫలశ్రుతులు చెప్పారు, వాటి తెలుగులో చెప్పుకున్నామని. అటువంటి దివ్యమైనటువంటి చరిత్ర నువ్వున్నావు అన్నారు. ఇప్పుడు దీనిలో మరొక ఆంతర్యం చూడాలి. నలుడు అనగా ఒక జీవుడు. అతని దగ్గర ప్రధానమైన విద్య అశ్వహృదయ విద్య ఉంది కదా. అశ్వము అనేదని ఉపనిషత్ భాషలో ఇంద్రియాన్ని హయాన్యాహు. ఆ అశ్వహృదయ విద్య అతడి దగ్గర ఉంటే ఇంద్రియములు నిగ్రహించగలిగే ఆ విద్యతో ధర్మమునందున్నాడు. అలా ఉన్నవాడి కోసం హంస ఆదేశిస్తే హంస సహాయంతో దమ